ప్రోస్టేట్తో బాధపడేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోకూడదు? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని. చాలామంది ఫుడ్తోని ప్రోస్టేట్ తగ్గుతుందా అంటారు, కానీ ఈ ఫుడ్ అన్నది ట్రీట్మెంట్కి అంటే మందులకు కానీ సర్జరీకి కానీ సబ్స్టిట్యూట్ కాదు. అంటే కేవలం నేను ఈ ఫుడ్స్ తీసుకుంటాను, ఇవి అవాయిడ్ చేస్తే జబ్బు తగ్గిపోతుందా అంటే, జబ్బు ఒక స్టేజ్ దాటిన తర్వాత కేవలం మన ఆహారంతో ఎప్పటికీ తగ్గదు. కానీ కొన్ని ఆహారాలు సిమ్టమ్స్ని తగ్గించడం, లేదంటే వచ్చిన ప్రోస్టేట్ని ఎక్కువగా ప్రోగ్రెస్ అవ్వకుండా దాన్ని స్లో చేయడానికి దోహదపడతాయి. అట్లాంటి వాటిల్లో ఫుడ్స్ ఎలాంటివి అంటే, ఫస్ట్ మనకు అందరికీ తెలిసింది టమాటో. ఈ టమాటా ఏదైతే ఉందో అందులో ఉండే ఒక లైకోపీన్ అనేది ఏదైతే ఉంటుందో అది ప్రోస్టేట్ గ్లాండ్ తాలూకు ఇన్ఫ్లమేషన్ని తగ్గించేదానికి దోహదపడుతుంది. అంటే పచ్చి టమాటా కన్నా మనం తీసుకునే రసము అలాంటి వాటిల్లో ఇది ఎక్కువగా రిలీజ్ అయ్యి ప్రోస్టేట్ తాలూకు ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ దానిమ్మ పండు, పొమోగ్రెనేట్ కూడా ఈ ఫ్రీ రాడికల్స్ని వీటిని తగ్గించి ప్రోస్టేట్లో ఉండే ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గించి కొంచెం రిలీఫ్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఎక్కువ తాగాల్సిన అవసరం ఉంది. అంటే ఈ నీళ్ళు ఎక్కువ తాగినప్పుడు ఏంటంటే మన ఒంట్లో జరిగే ఈ ఇన్ఫ్లమేషన్ కానీ ఫ్రీ రాడికల్స్ కానీ ఒంట్లోంచి ఎక్కువగా వాష్ అవ్వకుండా ఒంట్లోనే ఉండడం వల్ల ఈ ప్రోస్టేట్ తాలూకు సమస్యలు అనేవి కూడా కొంచెం ఎక్కువగా అవుతుంటాయి. అందుకనేసి వీలైనంత వరకు సాయంత్రం 6:30-7 లోపల ఎంతవరకు వీలైతే అంతవరకు నీళ్ళు తాగి పడుకునేదానికి ఒక 3 గంటల ముందర నీళ్ళు అన్నది తగ్గించడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ టీలో కూడా ఈ యాంటీ ఇన్ఫ్లమేషన్ తాలూకు ఏవైతే సబ్స్టెన్స్ ఉంటుందో దానివల్ల కూడా మనకి ప్రోస్టేట్ తాలూకు ఇన్ఫ్లమేషన్ తగ్గడం వల్ల దాని బాధ నుంచి కొంచెం అయితే ఉపశమనం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్రోస్టేట్లో జరిగే ఇన్ఫ్లమేషను వాటిని తగ్గించడానికి మనకు ఉపయోగపడుతుంది. అలానే తీసుకోకూడనివి ఎలాంటి వస్తువులు మనం తీసుకోకూడదు. ముఖ్యంగా ఆల్కహాల్లో ఉండే ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రోస్టేట్ని ఇన్ఫ్లమేషన్ని ఇంకా పెంచుతాయి. అంటే ప్రోస్టేట్ తాలూకు కంప్లైంట్స్ ఇంకా ఎక్కువ అవడం వల్ల మనకి ట్రీట్మెంట్ తీసుకునేదానికి ముందర, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఈ ప్రోస్టేట్ తాలూకు సమస్యలు అనేవి ఇంకా ఎక్కువ అవడం అన్నది చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజిటేరియన్ ఫుడ్, ముఖ్యంగా మాంసం. ఈ మాంసం ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేసే ఏవైతే పార్టికల్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రోస్టేట్ సైజ్ పెరగడానికి, ప్రోస్టేట్తో వచ్చే ఇబ్బందులు పెరగడానికి కూడా దోహదపడుతుంటాయి. స్మోకింగ్లో కూడా ఫ్రీ రాడికల్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. అలా ఏవైతే తీసుకోవాలో ముఖ్యంగా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటిని తీసుకుంటూ అలవాట్లన్నింటినీ తగ్గించుకుంటూ ఉంటే ఆహారం అన్నది మనకి కొంచెం అయితే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, కంప్లైంట్స్ తొందరగా రికవర్ అవ్వడానికి కూడా యూస్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.